వెల్కమ్ టు వీపవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజకీయ వేధింపులపై స్కీమ్ వర్కర్ల ర్యాలీ, కలెక్టరేట్ ధర్నా, స్థానిక కూటమి నేతలను కట్టడి చేయండి లేదంటే ఉద్యమిస్తాం సిఐటియు నేతలు. మంత్రి టీజీ భరత్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు. అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి భావితరాలకు కానుకగా అందించాలని వన ప్రేమికుడు దైద వెంకన్న విజ్ఞప్తి. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుపతిలో భారీ వర్షం కారణంగా డిఆర్ మహల్ రోడ్ బ్రిడ్జ్ కింద వాటర్ రాకపోకలో అంతరాయం, పలు చోట్ల ట్రాఫిక్ జామ్. ఎక్కడ చూసినా వర్షం కారణంగా రోడ్లపై నీళ్లు విపరీతంగా ఉన్నాయి. ఇబ్బంది పడుతున్న స్థానిక ప్రజలు, వాహనదారులు జాగ్రత్తగా వెళ్లవలను. ముందుగా అటువంటి వారికి తగిన రీతిలో కౌన్సిలింగ్ నిర్వహించాలని, అయినప్పటికీ మార్పు రాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. గంజాయిపై ఉక్కుపాదం మోపాలని కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. కాలంలో చిలకలూరిపేట పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నీ కూడా మందుబాబులకి రిక్రియేషన్ ప్రాంతాలుగా మారిపోయినాయి. మీరు చిలకలూరిపేటలో పట్టణంలో చూస్తే పట్టణంలో ఖాళీ స్థలాలతో సహా ఎక్కడైతే వెంచర్లేసి ఖాళీగా ఉన్నాయో ఇళ్ల మధ్య ఉండేటువంటి ఖాళీ స్థలాలు, మరి ముఖ్యంగా శివారు ప్రాంతాలు ఏ వైపు వెళ్ళినా, పస్మర్ బ్రిడ్జి వైపు వెళ్ళినా, లేదంటే నూతనంగా నిర్మించినటువంటి గడియార స్తంభం బ్రిడ్జి వైపు వెళ్ళినా, ఏంజీ ఎదురుగా ఉండేటువంటి రోడ్డు వైపు వెళ్ళినా, ఇవి చాలా మందుబాబుల యొక్క రిక్రియేషన్ ప్రాంతాలుగా మారిపోయినాయి. ఇవి కనుక ఇలాగే చూస్తూ ఉన్నట్లయితే భవిష్యత్తులో అక్కడ ఈ తాగినటువంటి వాళ్ళు, ఈ తాగుడు ఒక్కటే కాదు, ఇక్కడ గంజాయి కూడా అక్కడక్కడ కూర్చొని రాత్రిపూట మినుకుమని లైట్లు వేసుకొని, అంటే సెల్ ఫోన్ లైట్లు వేసుకొని ఒక పెద్ద పార్క్ లాగా శివారు ప్రాంతాలన్నీ కూడా మార్చేశారు. ఇవాళ వచ్చినటువంటి పోలీస్ అధికారులు క్రైమ్ని, గంజాయి అమ్మకాలని వీటి మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి రేపొద్దున జరిగిన తర్వాత స్పందించే కంటే వాళ్ళకి అవగాహన కల్పించి మీడియాల ద్వారా శివారు ప్రాంతాలు ఎవరైతే రాత్రంతా కూర్చొని తాగుతూ ఉన్నారు, రాత్రంతా కూర్చొని గంజాయి కొడతా ఉన్నారు, ఇది రేపొద్దున ఈ చిలకలూరిపేటలో ఈ నేర ప్రవృత్తిని పెంచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా స్పందించి అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటాను. నాగార్జున సాగర్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 20 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,20,064 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. అమరావతి ఒక క్రిమినల్ ఎలా చేస్తాడో వివేక హత్య ఒక ఉదాహరణ.
ఉదయం గుండెపోటు అని తన పేపర్లో వేస్తాడు. సాయంత్రానికి మా బాబాయిని చంపేశారని నాటకం ఆడాడు. ఉదయానికి నేనే చంపాని నరాసుర రక్త చరిత్ర అన్నాడు. అధికారం వచ్చాక సిబిఐ వద్దన్నాడు. సిబిఐ అధికారులపైనే కేసులు పెట్టాడు. ఒక క్రిమినల్ క్రైమ్ కేసు చేసి ఆ నెపం మీద మన మీద నెట్టేస్తాడు. ఈ క్రిమినల్స్తో మనం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ ముసుగు ఎప్పటికప్పుడు తొలగించాలి. ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక అందరికీ చెప్తున్నా, సేమ్ థింగ్ 2019 బిఫోర్ ఎలక్షన్స్ వివేకానంద రెడ్డి మర్డర్. ఫస్ట్ మర్డర్ జరిగింది, సాక్షి టీవీలో వస్తుంది, గుండెపోటుతో చనిపోయాడని. సాయంత్రం వరకు ఎవరు వీళ్ళు రారు. సాయంత్రం వచ్చి ఆయన కూతురు అడుగుతుంది పోస్ట్ మార్టం చేయమని. పోస్ట్ మార్టం చేస్తే గుండెపోటు కాదు, గొడ్డలిపోటు అని తేలుస్తారు. రూమ్ అంతా రక్తం, బెడ్రూమ్ అంతా రక్తం. అయినా కూడా ఆ కేసుని గుండెపోటుని చెప్పే ధైర్యం వచ్చిందంటే సాయంత్రానికి మార్చేసి మా తండ్రి లేడు, చిన్నాను కూడా చంపేశారు, నేను అనాథనైపోయానని ఒక సింపతి కార్డు పే చేయడం. నెక్స్ట్ డే కోర్టు పోయి ఈ ఇష్యూ మాట్లాడకూడదని క్యాగ్ ఆర్డర్ తేవడం. తెచ్చిన తర్వాత అధికారం వస్తానే సిబిఐ అవసరం లేదని ముందు అడిగిన తర్వాత మళ్ళా వద్దని చెప్పి అడ్డం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ ఆఫీసర్ని అరెస్ట్ వారెంట్ ఇవ్వడం. యూ కెనాట్ ఇమాజిన్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ డే పేపర్లో నేను చంపేశానని నవరాసుర రక్త చరిత్రని పేపర్లు రాయడం. క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎట్లుంటుందో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ముసుగులో ఇవి చేసినప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తంగా లేకపోతే, నిన్న కూడా నేను చూస్తే ఇమీడియట్ గా డీజీ గారిని ఐజీని ఇంటెలిజెన్స్ అడిగాను. ఒక పోల్ ఎస్ఐ, ఆ ఎస్ఐ వీళ్లు వాళ్ళు గొడవపడ్డారు, ఛాలెంజ్ చేసుకుని తెలుగుదేశం ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్, నేను వెళ్తాను, నేను ఆర్గ్యూ చేస్తానని చెప్పి అతను అంటున్నాడు. సాక్షి టీవీలో ఇది మీరు చూడండి, సాక్షి టీవీలో వస్తుంది. చొక్కా పట్టుకొని వదలండి 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 ఇది చూపిస్తాను. చొక్కా పట్టుకోండి. వదలండి వదలండి ఓకే. అంటే 36 మంది చంపేశారని ఢిల్లీ ధర్నా చేస్తారు. పేర్లు ఇమ్మంటే ఎఫ్ఐఆర్ ఇమ్మంటే ఇవ్వరు. ఇది నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను. ఎందుకంటే రాజకీయ ముసుగులో నేరాలు చేసి తిరిగి మన మీద వేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ముసుగు తీయవలసిన బాధ్యత మన మీద ఉంది. భీమరదేవపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో స్వామివారి నక్షత్ర దీక్ష స్వీకరించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామివారి ఆలయంలో 27 రోజుల పాటు నక్షత్రమాల అలంకరణ జరుగుతుంది. గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ సభ్యుడిగా గెలిస్తే మాల దీక్ష తీసుకుంటారని మొక్కుకోవడం జరిగింది. वर्षऋतौ श्रावणमासे शुक्लपक्षे अध्यायां भौमवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे विशेषविश्रायां शुभतिथौ अष्टग्राम यजमान आचार्य अर्चक पाचक परिचारिकाधीनान् सर्वे स्वामी शरणं वीरन्नाथ शरणं शरणं वीरन्नाथ स्वामी शरणं वीरन्नाथ ప్రతి సంవత్సరము శ్రీ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి కొత్తకొండలో ఉన్నటువంటి ఆలయంలో 27 రోజుల పాటు నక్షత్ర మాల అలంకరణ జరుగుతుంది. నేను గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు మీ అందరి ఆశీర్వచనంతో, దేవుడి ఆశీర్వచనంతో
శాసనసభ్యుడిగా గెలిస్తే ఈ మాల దీక్ష చేస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ దీక్షను తీసుకొని 27 రోజులు ఈ నక్షత్ర దీక్షలో దేవాలయ భగవంతుని నియమ నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఒక చారిత్రాత్మక మహిమ కలిగిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి. నిన్ననే శ్రీశైలం వెళ్ళడం జరిగింది. శ్రీశైలం 2వ ద్వాదశ లింగాల్లో భాగంగా దేవుడు పక్కకు రాగానే భద్రకాళి సమేత వీరభద్ర స్వామి విగ్రహం ఉంటుంది. బయటికి రాగానే వేములవాడ రాజరాజేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి, పూజలు జరుగుతాయి. అంటే ఇంత ప్రాచుర్యం కలిగి ఇంత మహిమ కలిగిన ఈ దేవాలయానికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా, పక్కనున్న ఉమ్మడి మెదక్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా దాకా కూడా భక్తులు ఇక్కడికి రావాలని ఈ దేవుని యొక్క మహిమ నేను స్వయంగా విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం అనేటువంటిది భక్తుల యొక్క ఆకాంక్షలకరంగా అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దీక్ష నా ఒక్కడి మంచి కొరకే కాకుండా సర్వేజన సుఖినోభవ అన్నట్టుగా రైతులకు వ్యవసాయపరంగా కావచ్చు, ఈ మధ్య అనవసరమైన అనేకమైన అనారోగ్యాలు వస్తున్నటువంటి పరిస్థితులలో ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించి కావచ్చు, ఈ విధంగా అందరూ కూడా బాగుండాలనే కోరికతో కూడా ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ దీక్షతోటి ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించే ధైర్యాన్ని, బలాన్ని వీరభద్ర స్వామి, కోరమీసాల స్వామి తెలంగాణ ఉద్యమంలో కూడా మేము మాకు తెలంగాణ కోసం కొట్లాడే ధైర్యం ఇవ్వని అనేక సందర్భాలు ఇక్కడ ప్రార్థనలు చేసినాం. ఇలా ఈ నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి మంత్రిగా అనేక కార్యక్రమాల్లో ఎక్కడ కూడా అధైర్యపడకుండా ధైర్యాన్ని ఇచ్చి అన్ని కార్యక్రమాలు విజయవంతం అయ్యే విధంగా ఆ భగవంతుని ఆశీర్వచనం కొరకు ఈరోజు మాలా అలంకరణ చేసుకోవడం జరిగింది. ఈ మాలా అలంకరణ ద్వారా సర్వేజన సుఖినభవ అందరూ బాగుండాలని మరొక్కసారి ఆ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తూ భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని సందర్భంగా ప్రార్థిస్తున్నారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో వస్తారని, అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రధానమంత్రి పథక యోజన ఆరోగ్య కావాలని పెట్టారు సార్. తొందరలో ప్రధానమంత్రి పథక యోజన, గ్రామీణ పథక యోజన నాగూరు అంటే ముక్కు గజలాంబాడి, పెళ్ళూరు, గూడూరు సార్. 3 ఊళ్ళు కలిసారు సార్. అది రోడ్డు పొలానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయింది సార్ మాకు. క్లోజ్ చేయాలని అనుకుంటున్నాను. ఏమి యాక్షన్ తీసుకోలేదు. ఇంకా ఏం లేదు. స్కూల్ కూడా ఓపెన్ అయ్యి 3 months అయింది సార్. చేయలేదు సార్. అయితే అప్పుడు పెట్టారు సార్. పిల్లలకి రోజు అడుగుతా ఉన్నాను సార్. ఎప్పుడు పెడతాను, ఎప్పుడు పెడతాను సార్. అయ్యి నాగరాజన్ నాయుడు సార్, బుగ్గలేటిపల్లి. హలో చెప్పండి నాగరాజన్ సార్. ఇప్పుడు మా ఇంత తమ్ముడు మా 15 ఏఎల్ కాలనీ మేము ఉండేది నివాసము. మా ఇంటి పక్కనే ఒక ఖాళీ స్థలం ఉంది. ఆయన ఎంప్లాయీ ఇంజనీర్ అంటే ఆయన కొన్నాడు. ఏ గ్రామం అండి? ఏఎల్ కాలనీ సార్. అంటే మున్సిపాలిటీనా? కార్పొరేషన్ సార్. కడప కార్పొరేషన్ కిందకి వస్తుంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ శ్రీ నీలిగొండ వెంకటేశ్వర్లు గారు పచ్చ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించడం జరిగింది. పురపాలక సంఘ కార్యాలయం నుండి పాత బస్టాండ్ మీదుగా రామన్ కాలనీ వార్డ్ నెంబర్ 20 నుండి వార్డ్ నెంబర్ 19 విద్యానగర్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. పాత బస్టాండ్ చౌరస్తాలో ప్రజలకు స్వచ్ఛదనం మరియు పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రోజువారీ జరిగే కార్యక్రమాలను వివరించడం జరిగింది. మరియు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సీజనల్ నివారణ, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలను, గృహాల నుండి తడి పొడి చెత్తను వేరుగా చేయడం, వ్యర్థాలను సేకరించి కంపోస్టు ఉత్పత్తి చేయడం, విచ్చలవిడి కుక్కల బెదిరింపుకు మొదలగు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రామన్ కాలనీ వరకు వెళ్ళి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ వరకు పోయేది ఉంటుంది. దయచేసి దీని 9వ డేట్ వరకు విడతల వారీగా మేము ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా వార్డులోని ప్రజలందరి సహకారంతో, వార్డులోని లీడర్లు మరియు సంఘ సభ్యుల సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కమిషన్ తరఫున మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విషయంలో ప్రభుత్వాదేశం ప్రకారంగా మన వందనమర్రి పట్టణంలో స్వచ్ఛదనము పచ్చదనం అనే కార్యక్రమము తేదీ 5/8/2024 నుంచి 9/8/2024 వరకు ఈ యొక్క కార్యక్రమాలు డైలీ ఒక కార్యక్రమము పచ్చదనము స్వచ్ఛదనమే దాని మీద మనము చేయబోతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరియు మా స్టాఫ్కి, గుణ ప్రములకు, వర్తకులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమము
పచ్చదనం అంటే మనము ఎక్కడైనా మనుగడ మంచి జరగాలంటే మనము ప్రతి ఒక్కరము చెట్లు నాటాలి. ఈ చెట్లతోని మనకు ఆక్సిజన్ అందుతుంది. రాను ఈ భూమి వేడయి ప్రతి సంవత్సరము ఉష్ణోగ్రత పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ చెట్లు నాటే కార్యక్రమము చేపట్టాలని మేము మాకిచ్చిన టార్గెట్ ఈ సంవత్సరము 1,07,000 మొక్కలు మేము పంచుతున్నాము. దయచేసి అందరూ కూడా చెట్లు నాటాలని. మరొకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏదైతే మనము ఇంటిల్లిపాది పరిశుభ్రంగా ఉంటామో అదేవిధంగా ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని. ఇప్పుడు జరుగుతున్నది వర్షాకాలం దృష్ట్యా మరి ఈ నీళ్లు నిలవకుండా చూసుకోవాలని. అదేవిధంగా నీళ్లు నిలిస్తే మళ్ళీ అందులో దోమలు పుడతాయి. దోమలు పుట్టితే మనకు పుట్టడానికి ఆస్కారం ఉంటుంది. మా ఇంటి సహకారంగా మేము ప్రతి ఇంటి ముందు కానీ నాలీలో స్ప్రే చేపిస్తున్నాము. ఎక్కడైతే వర్మిలేబుల్ పాయింట్ అంటే చెత్త ఎక్కువ వేస్తున్నారో అక్కడ బ్లీచింగ్ కూడా చేయిస్తున్నాము. ఎక్కడైతే పెద్ద గుంటలలో నీళ్లు నిల్వ ఉండి ఎటు పోని స్థితిలో ఉంటాయో ఆ యొక్క నీటిలో మేము ఆయిల్ వాల్స్ కూడా వేస్తున్నాము. అదేవిధంగా మీరు కూడా ప్రజలు కూడా సహకరించి మేము ఏం చెప్తున్నామో మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే మీరు మంచిగా ఉంటారు. మనము ఈ రోజులల్లో ఇప్పుడు టైఫాయిడ్ కానీ మలేరియా కానీ. కుప్పం డీఎస్పీగా పార్థసారథి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డీఎస్పీకి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుప్పం సబ్ డివిజన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అక్రమంగా మద్యం గంజాయి ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కుప్పంలో ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో బీట్లను పెంచి ఎటువంటి సమస్యలు దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ట్రాన్స్ఫర్ వచ్చింది, ఇక్కడికి ఎస్డిపిఓ కుప్పంకి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఈరోజు 9:30కి జాయిన్ అయ్యాను. ముఖ్యంగా కుప్పంలో సమస్యల గురించి తెలుసుకున్నప్పుడు ఈ గాంజా తాగే వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ ఉన్నారని తెలిసింది. ఈ రైల్వే స్టేషన్స్ దగ్గర ఉండడం వల్ల మనకి తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ ఈ గాంజా వస్తున్నట్టు తెలుస్తుంది స్మాల్ క్వాంటిటీస్లో. దానివల్ల విద్యార్థులు కూడా పాడే అవకాశాలు ఉంటున్నాయి. దాని మీద మోర్ కాన్సన్ట్రేషన్ పెడతాం. అలాగే ఈ బైకులు నడిపే పిల్లలు కూడా సైలెన్సర్స్ అవి ఎక్కువ సౌండ్ వచ్చే పెట్టుకొని దానివల్ల కూడా కొంత సౌండ్ పొల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నారని తెలిసింది. వాటి మీద కూడా సభంగా యాక్షన్ తీసుకుంటాము. అలాగే ఇతరుల చోరీలు కూడా మనకి బార్డర్ పోలీస్ స్టేషన్ బార్డర్ సబ్ డివిజన్ కాబట్టి ఇది కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ అఫెండర్స్ వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అటువంటి కేసెస్ కూడా చాలా మటుకు రిపోర్ట్ అయినాయని తెలిసింది. వాటి మీద కూడా సరైన చర్య తీసుకుంటాం. బీట్ సిస్టమ్ని రైజ్ అప్ చేస్తాం. బీట్ సిస్టమ్ ద్వారా కానీ డే బీట్ అండ్ నైట్ బీట్స్ వేసేసి ఇటువంటివన్నీ కరెక్ట్ చేస్తాం. అలాగే కుప్పంకి కావాల్సిన విధంగా శాంతి భద్రతలు రాజీ లేకుండా డ్యూటీస్ చేసి మా సబార్డినేట్స్ అందరినీ కూడా గేరప్ చేసేసి కుప్పంలో ప్రశాంతత ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం. కాకినాడ జిల్లాలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతల రాజకీయ వేధింపులపై స్కీమ్ వర్కర్లు కాకినాడలో కదం తొక్కారు. ఉద్యోగ భద్రతకై నినాదించారు. రాజకీయ కారణాలతో తొలగించిన వారిని బేషరతుగా విధులలోకి చేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ నుండి జ్యోతిబాపులే విగ్రహం వరకు ర్యాలీ అనంతరం కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతి పత్రం జిల్లా సబ్ కలెక్టర్కి అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. వేతనాలు పెంచుతామని, రాజకీయ వేధింపులు ఉండవని, మీకు ఏమాత్రం కూడా ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండదని హామీలు ఇచ్చారు. కానీ హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచి మరి ఎమ్మెల్యేలు చేస్తున్నారో లోకల్ కార్యకర్తలు చేస్తున్నారో తెలియదు. అనేక చోట్ల అంగన్వాడీలకైతే పల్నాడు జిల్లా, సత్యసాయి జిల్లా, కడప ఆయా ప్రాంతాల్లో రాజకీయ వేధింపులు గురి చేసి
చాలా ఇబ్బందులు పెట్టి రాజీనామాలు చేసేంత వరకు కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఆత్మహత్య చేస్తున్నారని కూడా ప్రయత్నిస్తున్నారు అంగన్వాడీలు. అలాగే ఆర్పీలు కూడా తీశారు. తుని, కోటనందూరు, తొండింగి, యూకత్పల్లి మండలంలో అంగన్వాడీ ఆర్పీలు తొలగించడం జరిగింది. ఆశాలను కూడా తొలగించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇటువంటి ప్రయత్నంగా ప్రభుత్వం చేస్తే కనుక ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. స్కీమ్ వర్క్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా కలువ చేసుకుని ఎమ్మెల్యేలకు మీటింగ్లు పెడతారో కార్యకర్తల మీటింగ్లు పెడతారో మాకు తెలియదు. కానీ ఆ స్కీమ్ వర్క్ల మీద మాత్రం రాజకీయ వేధింపులు జరిగితే ఊరుకున్నది లేదని ప్రభుత్వం మేము డిమాండ్ చేసి హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ వాస్తవాలు కాదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఆ వాస్తవాల ప్రభుత్వం ఇది, లేకపోతే అవాస్తవాల ప్రభుత్వమే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే స్కీమ్ వర్కర్లని రాజకీయ వేధింపులు ఉండవు, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీ కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పారు. అలా చెప్తేనే వీళ్ళందరూ ఓట్లేశారు. కానీ ఈ రోజు ఏం చెప్తున్నారు, మొత్తం మీరు ఇల్లుకి వెళ్ళిపోండి, మా వాళ్ళు వస్తారని చెప్తున్నారు. బీఓఎల్ని, మిడ్ డే మీల్ వర్కర్లని, అంగన్వాడీల మీద, అలాగే ఆశాల మీద వేధింపులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఫీల్డ్ అసిస్టెంట్ల మీద 104, 108 మీద కూడా వేధింపులు పెరిగినాయి. కాబట్టి ఈ రాజకీయ వేధింపులు అనేవి తక్షణం ఆపండి. ఈ వేధింపులుగా నిరసనగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఈ రోజు ఆందోళన జరుగుతుంది. కాకినాడ జిల్లాలో కూడా వేధింపులు పెరిగినాయి. కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు బీఓఏలు వెళ్ళి. ఎమ్మెల్యేలు ఏం చెప్పారు, మా కార్యకర్తల వల్లే మేము నెగ్గామని చెప్తున్నారు. మీ కార్యకర్తల వల్లే నెగ్గారంటే మీరు రిగ్గింగ్ లో వచ్చారా, లేదా స్కీమ్ వర్కర్లు ప్రజలందరూ ఓట్లయితే వచ్చారా మీరు తెలుసుకోవాలి. ఆ సమాధానం ప్రజలకు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తామన్నాం. మరొకటి చెప్తున్నాం, 5 ఏళ్ళకోసారి ప్రభుత్వం మారినప్పుడల్లా స్కీమ్ వర్కర్లు ఎళ్ళకెళ్ళిపోండి అని చెప్తున్నారంటే ఒక ఎమ్మెల్యే అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎమ్మెల్యే 5 సంవత్సరాలే. ఆ తర్వాత అతనికి 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అతను చనిపోతే భార్యకి 25,000 పెన్షన్ వస్తుంది. కనీసం మీరు 25,000 5 ఏళ్ళకోసారి స్కీమ్ వర్కర్లు తొలగించి 25,000. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.